అందరికీ మరి ఒకసారి నమస్కారం. వ్యవహారిక పదకోశము ఇందులో భాగంగా ఇవాల్టి అంశము అచ్చోసిన ఆంబోతు. దీని అర్థం ఏంటంటే ఏ పని పాటు లేకుండా జులాయిగా ఊరి మీద తిరగటాన్ని అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడు అని అంటారు. ఇది ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఎడ్లను నాగలితో దున్నటానికి, బళ్ళు లాగటానికి ఉపయోగించుకునేవాళ్ళు. అలా ఉపయోగించుకునేటువంటి ఎడ్లు సంతానోత్పత్తికి నొచ్చుకోకుండా వాటికి జల్లగొట్టడం జరిగేది. అలా జల్లగొట్టబడినటువంటి ఎడ్లు సంతానోత్పత్తికి పనికిరావు. కానీ 1-2 ఎడ్లను మాత్రము ఊరి మీద అలా వదిలేసేవాళ్ళు. వాటి పని ఏంటి అంటే కేవలము ఎదకొచ్చినటువంటి ఆవులను దాటటమే కాకుండా ఊరి మీద అవి ఇష్టమైనట్టు తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. వాటికి గుర్తింపుగా కాల్చినటువంటి అచ్చులు వాటి వీపు మీద వేసేవాళ్ళు. అలా అచ్చు వేసినటువంటి ఆ ఎడ్లని ఆంబోతు లేదా ఆబోతు అని అంటారు. వీటిని ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. ఇవి ఊరి మీద అలా తిరుగుతూ ఎదగొచ్చినటువంటి ఆవులను దాటుతూ అలా కాలక్షేపం చేస్తూ బాగా బలిసిపోయి తిరిగేవి. అలా తిరిగే వాళ్ళని అచ్చేసిన ఆంబోతు లేదా అచ్చోసిన ఆంబోతు అని నానండి. నమస్కారం.